మంచి మంచి కట్టుబాట్లు సార్. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. సో ఈరోజు మన బ్లాగ్ అదే, లైక్ మేము మా హస్బెండ్ బర్త్డే రోజు ఏం చేసాము అండ్ నేను ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అది నా సర్ప్రైజ్ హిట్టా ఫ్లాపా ఏంటి అన్నది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇంకెందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మధ్యాహ్నం మా ఫ్యామిలీ అందరినీ లంచ్కి ఇన్వైట్ చేసామన్నమాట. లైక్ అత్తయ్య వాళ్ళు, అక్క వాళ్ళు, వదిన వాళ్ళు, మామి వాళ్ళు అందరూ వస్తున్నారు. సో ఇప్పుడైతే నేను అంతా వర్క్ కంప్లీట్ చేసుకొని సో కుకింగ్ అంతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి. సో నేను మీకు చిన్న 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 బిట్లా చూపిస్తాను. ఎంజాయ్ ద వీడియో. హ్యాపీ బర్త్డే. సే డాడా హ్యాపీ బర్త్డే చెప్పు. హనీ చెప్పు. అనిగాడు ఇప్పుడే నిద్ర లేచాడు చెప్పు, కాబట్టి నిద్ర మత్తులో ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మోమ్ విషెస్. అందరికి కూడా హ్యావ్ ఎ గ్రేట్ డే. ఏమండి, నేను నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఆర్ యు ఎక్సైటెడ్? సర్ప్రైజ్ కాదు, ఆర్ యు ఎక్సైటెడ్? yes. ఇప్పుడు ఇలా అంటున్నాడు కానీ అసలు ఈయనకు సర్ప్రైజ్లు అన్నా ఇలా అన్నా ఇష్టం ఉండదు కదా. ఇప్పుడే లేచింది అది. హనీ చెప్పు. డాడీ బర్త్డే అండ్ నేను ఇప్పుడు సెకండ్ రౌండ్ టీ. మా ఇంట్లో ఇలాంటివి ఏమన్నా ఉంటాయి. బేసిక్గా నేను ఎక్కువ తాగను, కానీ ఇట్లా ఏదన్నా ఉంది అంటే పొద్దున్న లేస్తా కదా, ఒక 3-4 సార్లు టీ తాగుతా. ఐ నో ఇట్స్ వెరీ బ్యాడ్, బట్ సమ్ టైమ్స్ తప్పదు, పర్లేదు. దీనికో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసుకోవాలి. ఆహా, సో ఇంకా 11-11:30 ఆ టైం కల్లా నా కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంతలో అత్తయ్య అండ్ మా చిన్న మామయ్య ఇద్దరు వచ్చారు. ఇంకా మా హయాన్వి ఆడుకోవడం స్టార్ట్ చేసేసింది. వచ్చిందండి వయ్యారి. సో ఇంకా కాసేపటికి అక్క అండ్ వదిన వచ్చారు. సో ఇంతలో మేము కార్డ్స్ ఆడదామని చెప్పి అన్ని రెడీగా పెట్టుకున్నాము. మంచి మంచి కట్టుబాట్లు సార్. అసలు ఏమన్నా సీనా ఇది. ప్రో, రమ్మీలో ప్రో. No, 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 no. ఇప్పుడు నేత్రాక రియాక్షన్ చూడండి. పెద్దమ్మ కూతురు బాగున్నారు తెలుసా ఇద్దరు. అది అంత క్రీమ్ పెట్టింది నాకు. అక్కది కూడా పెట్టదు. గలీజ్ అక్క. మాకు తెలుసులేరా.
ఎవరి పనుల వాళ్ళు. దీనికి పని అంతా ఇక్కడ కేక్ పైన ఉంది, ఇక్కడిక్కడే జరుగుతుంది. సరే ఇప్పుడు చెప్పు. హాయ్ హలో అందరికి నమస్కారం. ఓకే ప్లీజ్ టెల్ మీ, నువ్వు ఏముంటది, నేను ఏం ప్లాన్ చేసిన అనుకుంటున్నావు? చెప్తుంటే కార్పొరేట్ ఎంప్లాయ్ ఎందుకు వచ్చి? ఓకే హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్ అండ్ లవ్ టువర్డ్స్ మై వైఫ్ Shavani. And as a corporate employee, I would really expect that such nasty blushy things to eat. చెప్పు. Yo man. నువ్వు ఇందాక అన్నావు కదా ఏదో హోమ్ థియేటర్, లైట్స్, హోమ్ థియేటర్. అలా కాసేపు మా హస్బెండ్తో మాట్లాడాక ఇంకా ఇంతలో లొకేషన్ పంపించు అంటే నేను దానికి నియర్ బైలోను 11 రోజుకి నియర్ బైలో ఉన్న లొకేషన్ పంపిస్తే నేను అంత దూరం ట్రావెల్ చేయను, నేను రాను అంటాడు. బాబోయ్, ఇంకా తన్ని కన్విన్స్ చేసి వెళ్దాం నేను ఆల్రెడీ రిజర్వ్ చేశానంటే ఇంక అప్పుడు వచ్చాడు. ఎస్, బయటకు వెళ్ళడానికి నేను మా హస్బెండ్ రెడీ అయిపోయాము. ఇంకా మా బుడ్డిదాన్ని రెడీ చేసుకొని వెళ్ళిపోవడమే. Are you ready? Yes చెప్పాలి. ఏం చెప్తావు? Yes, let's go. Okay. అమ్మమ్మనా. సో ఎస్, ఫైనలీ వచ్చేసాము. సో నేను ఫస్ట్ వచ్చేసా అండ్ మా హస్బెండ్ చెప్పాను నువ్వు పార్కింగ్ చేసి హైయర్ని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ కెమెరా ఇచ్చి రికార్డ్ చేయమని చెప్పేసి వస్తాను. లెట్స్ గో. జెన్యూన్గా అడుగుతా, నువ్వు జెన్యూన్గా చెప్పాలి. చెప్పు. ఓకే, నీకు ఇక్కడికి ఇష్టం లేకుండా తీసుకొచ్చా కదా, ఆర్ యూ హ్యాపీ? ఎస్, హ్యాపీ. నీకు నచ్చదు కదా? నాకు నచ్చదు, ఇప్పుడు కూడా నచ్చాకనే వచ్చిన, కానీ హ్యాపీ. ఓకే, ఐఎమ్ సారీ ఫోర్స్ ఏమైనా చేస్తుంటే. లిటరల్లీ ఫోర్స్ చేసి తీసుకొచ్చి. ఎందుకు ఇలా ఉంటారు అర్థం కాదు. మెన్ ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావే నువ్వు, ఇంకెప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తావు చెప్పు. నా ఎంజాయ్మెంట్లు వేరే. ఎందుకు ఇలా మెన్ అందరు ఎందుకు ఇలా ఉంటారు? ఐ డోంట్ నో. My enjoyments are completely different. I hate this type of silence. On my birthday. సైలెన్స్ ఉండొద్దా అయితే? Seriously. ఎంజాయ్ ద ప్లేస్. ఇట్లాంటి బర్త్డేలు మళ్ళీ రావాలి, కానీ ఇలాంటి సైలెంట్ లో బర్త్డేలు మళ్ళీ రావాలి.
అంటే ఎప్పుడు పబ్ పార్టీ కాకుండా ఇట్లాంటివి కూడా చూడాలి. అందుకే నచ్చు ఇట్లా సైలెంట్ ఉంటుంది కాబట్టి నాకు ఏముంది వచ్చి 15 నిమిషాలు అయింది అతనే కూర్చున్నాం, ఏం లేదు, ఒకరి దగ్గరకు వచ్చింది లేదు, ఏం కావాలో అడిగింది లేదు. ఇది జెన్యూన్ రివ్యూ. నేను దీన్ని ఏం ఎడిట్ చెయ్య, అలా పెట్టేస్తారు. అమ్మ అమ్మ ఎలా అంటారు, ఫోటో ఎలా తింటారు? అమ్మ 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 పెట్టవే, అమ్మకి ఇక్కడ పెట్టే, ఇక్కడ పెట్టే. డాడాకి మరి డాడాకి పెట్టవా? పెట్టు డాడాక పెట్టు, డాడాకి పెట్టు. మా హయాన్ విని ఎంత డైవర్ట్ చేసినా దాని కాన్సన్ట్రేషన్ అంతా దానిపైనే ఉంది. ఏం కావాలి అది తీయొద్దు, బాబు చదువు వస్తుండవు, ఆమె వచ్చి ఆయన బాబు వచ్చి ఆయన వస్తుంటుంది. మమ్మల్ని ఇలా మరిపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అది. వీళ్ళకి ఎలానా మస్కా కొట్టి అది తినాలి అని చెప్పి కదా కదా హయాన్వి. ఏం కావాలి నీకు చెప్పు, ఏం కావాలి, ఏం తింటావు నువ్వు? పొద్దున్నుంచి రచ్చ జరుగుతుంది, చాలా రచ్చ అసలు. చాక్లెట్లు మార్నింగ్, నిన్న ఈవినింగ్ అక్క వాళ్ళ ఇంట్లో చాక్లెట్స్, రాత్రి మళ్ళీ మార్నింగ్ మధ్యాహ్నం అనుకుంటా మళ్ళీ చాక్లెట్స్, మధ్యాహ్నం కేక్, ఈవినింగ్ చాక్లెట్, ఇప్పుడు మళ్ళీ బ్రౌనీ. సో ఇంకా నేను మా హస్బెండ్ అలా కబుర్లు చెప్పుకొని ఫొటోస్ దిగి కాసేపు అలా మాట్లాడుకొని ఇంకా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. నాకు చూసిన ఆ మెనూలో నూడిల్స్ ఒకటే బెస్ట్ అనిపించింది. సో అలా సీజ్వాన్ నూడిల్స్ ఆర్డర్ పెట్టుకొని తిన్నాం. అండ్ ఇక్కడ నాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే, నేను ఇంట్లో ఉన్నప్పుడు హయాన్వి అసలు నన్ను వదిలిపెట్టదు. ఏం కావాలన్నా అమ్మ 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 అంటుంది. అదే మేము వన్స్ ఒకసారి బయటికి వెళ్ళి కానీ దానికి ఏం కావాలన్నా అంటే అమ్మ యాక్సెప్ట్ చేయదనుకుంటుందో ఏంటో తెలియదు, కానీ ఏం కావాలన్నా డాడా 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 అని చెప్పి వాళ్ళ నాన్నే అడుగుతుంది. నాకు అక్కడ భలే అనిపించింది, అమ్మయ్య ఐఎమ్ సేఫ్, బయటకు వచ్చినప్పుడు నా కూతురు నన్ను వదిలేసింది అనుకొని ఇంకా అలా నవ్వుకున్నాను. సో ఇలా మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నాకు తోచినట్టుగా ఇలా చేశాను అండ్ ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చార్మింగ్ ట్రోయోని కూడా లైక్